నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్న. మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మన యొక్క ప్రాణాలకు హాని ఉంది. అలాగే కువైట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే బుధవారం సాయంత్రం సాద్ అబ్దుల్లా ప్రాంతానికి ఎదురుగా ఉన్న 6వ నెంబర్ రోడ్డు పైన 2 వాహనాలు ఢీకొని ఆ తర్వాత మంటలు చెలరేగిన ఘటనకు అగ్నిమాపక శాఖ బృందాలు స్పందించాయి. ప్రమాదం జరిగిన తర్వాత వాహనాల్లోని ఒక వాహనంలో మనం చూసుకుంటే మంటలు చెలరేగాయి. ఆ యొక్క వాహనం మంటల్లో చిక్కుకుందని చెప్పేసి అగ్నిమాపక శాఖకు చెందిన ఆల్ తహ్రీక్ సెంటర్ తెలిపింది. ఈ ఘటనలో 5గురు మరణించగా 1 గాయపడ్డారు. అలాగే ఈ యొక్క సంఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించాము, కేసు నమోదు చేశామని చెప్పి అలాగే ఈ యొక్క కేసును సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపింది. ప్రస్తుతం సాద్ అబ్దుల్లా ప్రాంతానికి ఎదురుగా ఉన్న 6వ నెంబర్ రోడ్డులో మనం చూసుకుంటే 2 వాహనాలు అయితే ఢీకొనడం జరిగిందనమాట. 2 వాహనాలు ఢీకొన్న తర్వాత ఆ యొక్క వాహనంలోని మరొక వాహనంలో మనం చూసుకుంటే మంటలు చెలరేగాయి అనమాట. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపు మనం చూసుకుంటే ఆ యొక్క వాహనం పూర్తిగా కాలిపోయింది. అలాగే ఈ యొక్క వాహనంలో చిక్కుకున్న 5గురు మరణించారు. వాళ్ళు కువైటీల ప్రవాసులు అన్న దానిపైన ఇంకా అధికారులు అయితే క్లారిటీ ఇవ్వలేదన్నమాట. తదుపరి విచారణ కోసం మృతదేహాలను ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి ప్రస్తుతం రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ఇప్పుడిప్పుడే కువైట్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న వేళ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్నగా వెళ్ళడం మంచిదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు నివారించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల 300 మంది ప్రజలు చనిపోతూ ఉన్నారని చెప్పేసి రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు కానీ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.